Good morning, church. How do you do all? I hope you are doing well. This is Reverend Stevenson, pastoring at Grace Baptist Church, Machilipatnam, India. Today also I am going to deliver the word of God in Telugu language, so kindly be with me. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధిలో ఉన్న మీకు అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. మీరు దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవ సేవకునిగా నా యొక్క ప్రార్థన. పరిశుద్ధమైన గ్రంథము నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు. ద ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ పీటర్ చాప్టర్ 2 వర్సెస్ ఫ్రమ్ 9 to 12. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 12 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలు. ఇంతవరకు జరిగిన ఆరాధనలో మీరు తోడుగుండి నడిపించారు. మీ వాక్యంలో అడుగు పెడుతున్నాం. మీ మాటలు మాకందరికీ బోధించమని క్రీస్తునామని వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 12 దాకా. ఓకే, 9వ వచనాన్ని చదువుకుందామా? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మీరెవరై ఉన్నారు? ఓకే, మీరు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక్క మాటలో చెప్పండి. మీరు దేవుని పిల్లలై ఉన్నారు, అంతే కదండి. మీరు దేవుని పిల్లలై ఉన్నారు కాబట్టి పరిశుద్ధంగా, జాగ్రత్తగా, దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టకరంగా ఉండండి అని ఆయన చెబుతూ ఉన్నారు. ఓకే, దేవుని నమ్మిన బిడ్డలు ఎప్పుడు పరిశుద్ధంగా దేవునికి ఇష్టమైన వారిగా ఉంటారంటే దేవుని పరిపాలన క్రిందకి వెళ్తే. అర్థమవుతుందా? 93వ కీర్తన మొదటి వచనం చదవండి. 93వ కీర్తన మొదటి వచనం. Psalm 93 verse 1. యెహోవా రాజ్యము చాలు. యెహోవా ఏం చేయుచున్నాడు? మనం ఎవరి రాజ్యం కిందకి వెళ్ళాలి? అది దేవుని రాజ్యం కిందకి మనం వెళ్ళాలి. అప్పుడు మనం దేవుని పిల్లల్లాగా ఉంటాం. కానీ ప్రస్తుతం సాతాను కింద సాతాను పిల్లలు అయిపోతున్నారు, అంతేనండి. దేవుని పరిపాలన కిందకి రావటానికి మనిషి ఒప్పుకోవటం లేదు. పేతురు అయితే చక్కగా చెప్తున్నాడు, మీరు ఇది, మీరు అది, మీరు ఇది అని. కానీ నిజమేనా? అలా జరగటంలే. అలాగుండాలి కానీ అది జరగటం లేదు. మీరు ఇలాగ ఉండాలి కానీ అలాగ ఉండటం లేదు. అందుకనే ఏంటట, ఏమొస్తున్నాయి? అనారోగ్యాలు. అంతేనా? అంతే కదండి. డాక్టర్ గారు ఏమంటారట, మీరు ఇలాగ ఉండాలి. అలాగుంటే మీ దగ్గరికి ఎందుకు వస్తాం డాక్టర్ గారు? అంతే కదా. అలాగుంటే మేము ఎందుకు వస్తాం? అలాగ లేము కాబట్టే ఇలాగయ్యాం, ఇలాగున్నాం కాబట్టే ఎక్కడున్నాం. అది సమస్య. దేవుడు కోరుకునేది నా పరిపాలన కిందకి జనం రావాలి. ప్రతి ఒక్కరు కూడా అంతే కదండి. నా పరిపాలన నేను ఇలా చేస్తాను, ఇలా చేస్తాను, ఇలా చేస్తాను, అందరూ అలాగే చెప్పు. నా పరిపాలనకి మించిన పరిపాలన ఎవరిది కూడా లేదు. భూ సంబంధమైన పరిపాలన నమ్మొద్దు, కానీ పర సంబంధమైన పరిపాలన మాత్రం 100కి 100% నిజం. అది నమ్మాలి. ఎందుకంటే వాక్యములో ఉంది, దేవుని యొక్క రాజ్యాన్ని, ఆయన నీతిని రెండోసారి వెతుకండి. ఎప్పుడు వెతుకుడి? మొట్టమొదట దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని వెతకండి. మనం అలా వెతకం. అదే సమస్య. పేతురు పాపం మనల్ని మెచ్చుకుంటూ మీరు దేవుని పిల్లలు, పరిశుద్ధులు, ఏర్పరచబడిన జనాంగం అని మంచి మంచి పదాలు వాడుతున్నారు. కానీ ఆ పదాలకి మనం అర్హులమా అంటే చెప్పలేము కదా. అది బైబిల్ గ్రంథంలో యేసయ్య మనలను కొన్ని చోట్ల మెచ్చుకుంటున్నాడు, కొన్ని చోట్ల ఏం చేస్తున్నాడట, గద్దిస్తున్నాడు. మెచ్చుకున్నాడు కదా అని మళ్ళీ మన జీవితాన్ని గద్దింపు జీవితంలోకి తీసుకెళ్ళిపోతున్నాం. ఆ మెచ్చుకునే జీవితంలోనికే వెళ్ళటం లేదు మనం.
కారణం ఏంటంటే ఇక్కడ గెలుస్తున్నాం, ఇంకొక చోట ఏమవుతున్నామట, ఓడిపోతున్నాం. ఈరోజు నా అంశం కూడా ఏంటి అంటే ఇంగ్లీష్లో డిఫీట్, జయించు. దేన్ని జయించు? దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాటిలన్నిటిని కూడా జయించు. జయ జీవితము క్రైస్తవ జీవితంలో చాలా అవసరము. బతుకుతున్నాము అంటే ఏదో బ్రతకటం కాదు. చెప్పండి, సామెత ఏంటి? లాగ బ్రతికే కంటే లాగ బ్రతకాలి. ఎలాగని? కలకాలం కాకిలాగా బ్రతికే కంటే హంసలాగా 6 నెలలు బ్రతికితే చాలు. అలాగని 6 నెలలు అని కాదు, కానీ జాగ్రత్తగా తక్కువ సమయం బ్రతికినా జాగ్రత్తగా బ్రతికితే అదే చాలని. ఓకే, ఇక్కడ మనం జాగ్రత్తగా చూద్దాం. చూడండి, ఏమేమి జయించాలి క్రైస్తవుడు చాలా ఉన్నాయి, కానీ ఒక ముఖ్యంగా 3 చూద్దాం. ఆదికాండం 39 అధ్యాయం 9-10 వచనాలు చదవండి. అంటే చాలా 9 నుంచి 13 దాకా చదవాలి, కానీ 9-10 వచనాలు చదవండి. ఆదికాండం, జెనసిస్ చాప్టర్ 39. కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము పట్టుకున్నందున తన యజమానుని భార్యతో అని 13వ వచనం చదవండి. Verse 13 now. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకోండి, పారిపోయాను. 13వ వచనం అదేనండి. ఏంటట? ఓకే, ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఈ ఫ్లడ్, ఆయన పారిపోయాడు. అంటే ఫస్ట్ వన్ ఏంటంటే డిఫీట్ సిన్, పాపాన్ని జయించు. యోసేపు ఏం చేశాడు? పాపాన్ని జయించాడు. పాపం ఆయన దగ్గరికి వచ్చింది, పాపము బలవంతం చేసింది కదండి. పాపం అందంగా కనబడింది, కానీ యోసేపు ఏం చేశాడట? పాపాన్ని జయించాడు. హీ డిఫీటెడ్, నాట్ హీ వాజ్ డిఫీటెడ్ బై సిన్. హీ డిఫీటెడ్, ఆయనే జయించాడు. ఫస్ట్ వన్ ఏంటంటే డిఫీట్ సిన్, పాపాన్ని జయించాలి. అన్ని గెలిచిన మనం దేన్ని గెలవలేకపోతున్నాం? అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచంలో 3 వంతుల్ని జయించి దోమను జయించలేకపోయాడట. చిన్న దోమని జయించలేకపోయాడట కదండి. కాబట్టి జాగ్రత్త. మీకు ఒక విషయం చెప్పనా? ప్రపంచంలో అన్నిటికంటే అందమైన సింగర్స్ ఎవరు? మెలోడియస్ సింగర్స్ ఎవరు చెప్పండి? ఎవరు? ప్రపంచంలో అందరికంటే బాగా పాట పాడేవాళ్ళు. మీకు ఇష్టం ఉన్నా కానీ ఇష్టం లేకపోతే మీరు వినాలి. దోమలు నీకు ఇష్టమున్నా లేకపోయినా అవి వచ్చి బొయ్యి అంటూనే ఉంటాయి. అయ్యో, ఇది పెద్ద ప్రశ్నలే, విచిత్రం చూస్తారే. మస్కిటోస్ are melodious singers in the world. Even if you don't like to listen to them, you have to. They will never leave you. అయ్యో, మీరు ఏదో ఐఏఎస్ ప్రశ్నలు ఎక్కడో ఆలోచిస్తారు ఏంటండి. దోమ పో అంటమా, అది మళ్ళీ కూడా ఎక్కడ పాట పాడుతుంది? చెవి దగ్గర వచ్చి పాట పాడుతూనే ఉంటుంది. మీరు ఎప్పుడు గమనించలేదా? అయ్యో, మీకు తెలిసేమనుకున్నా. ప్రపంచంలో అందరికంటే బెస్ట్ సింగర్స్ దోమలే. మీకు ఇష్టం ఉండదు, అయినా వినాలి. మీకు ఇష్టం లేకపోయినా మేము పాట పాడుతామంటాం. చెవుల దగ్గర పాడుతూనే ఉంటాయి. సర్లే, నా విషయం అది కాదులే. కానీ వాటిని ఏం చేస్తున్నామంటే మనం జయించడానికి ట్రై చేస్తాం, కానీ జయించలేక పోతున్నాం. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే పాపాన్ని జయించుట. క్రైస్తవుడు పాపాన్ని జయించాలి, మానవుడు పాపాన్ని జయించాలి. కొంతమంది పడిపోతున్నారు. సాంసోను, సొలొమోను, అంతేనా, ఆదాము అవ్వ లాంటి వాళ్ళు ఏంటంటే పాపాన్ని జయించలేక ఏమైపోతున్నారు? పడిపోతున్నారు. కానీ యోబు, యోసేపు లాంటి వాళ్ళు పాపాన్ని
జయిస్తున్నారు. అనేక రకాల ఆకర్షణలు, నిందలు, ఒత్తిడులు వచ్చినా దే స్టూడ్ ఫర్మ్ ఫర్ జీసస్ క్రైస్ట్. దే స్టూడ్ ఫర్మ్ ఫర్ దే ఫెయిత్. విశ్వాసము గురించి వాళ్ళు ఏంటంటే బలంగా, స్థిరంగా నిలబడ్డారు. క్రైస్తవుడు అలా నిలబడాలి. అలా నిలబడకపోతే సాతానుడు ఏం చేస్తాడంటే చెప్పండి. హెబ్రీ 12:1 Hebrew chapter 12 verse 1. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ఎలా పెట్టును? సులువుగా చిక్కులు పెట్టును. నువ్వెంత చదువుకున్నవాడువైనా, ధనవంతుడువైనా, జ్ఞానవంతుడువైనా, పలుకుబడి ఉన్నవాడువైనా సాతానుడు అనుకున్నాడంటే నిన్ను సులువుగా చిక్కుల్లోనికి పడేస్తాడంతే. ఆయనకి పెద్ద విషయం ఏమీ కాదు. చెప్తుంది కదా, బలవంతుడైన సంసోను పడిపోయాడు, భక్తిపరుడైన దావీదు పడిపోయాడు, మహాజ్ఞాని అయిన సొలొమోను కూడా పడిపోయాడు. అంటే సాతానుడు ఎంత తెలివైన వాడు, ఎంత చురుగ్గా ఉంటాడు కదండి. వినండి, సాటన్ ఈజ్ నాట్ ఏ లేజీ పర్సన్. ఆయన బద్ధకస్తుడు కాదు సాతానుడు. ఈజ్ అ బిజీ పర్సన్. ఆయన ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 ఎవరిని మృంగుతున్నా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. వెతుకుతూ కూర్చొని ఉన్నాడు అని కాదు, వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. యోబు గ్రంథంలో కూడా మీరు చూసినా అక్కడ ఏముంటాడు, నేను ఎక్కడి నుండి వచ్చావయ్యా అని దేవుడు అడుగుతున్నానట. భూమి మీద నేను అటు ఇటు, నీ కాళ్ళు ఒక చోట ఉండవు. ఒక చోట ఉంటే నాకెలాగూ, నేను చేసే వ్యాపారంలో లాభం రావాలంటే ఏం చేయాలి? నేను తిరగాలి. కానీ ఈయన వ్యాపారం ఏంటంటే ప్రభువులో ఉన్న వాళ్ళని మళ్ళీ ఈయన వైపుకి లాక్కోవటం, అది ఈయన వ్యాపారం. యోసేపుని తన వైపుకు లాక్కోవడానికి సాతానుడు ప్రయత్నం చేశాడు, కానీ ఆయన వల్ల కాలేదు. యోబును తన వైపుకు లాక్కోవడానికి ప్రయత్నం చేశాడు, కానీ తన వల్ల. ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్, నీవు నిజంగా గట్టివాడివైతే ఏం చేస్తాడు చెప్పండి? సాతాను మాట్లాడితే ఎవరి మీద పెడతామట నిందా? ఆ సాతానుడు ఇలా చేశాడు పాస్టర్ గారు, ఆ సాతానుడు ఇలా చేశాడు పాస్టర్ గారు. వద్దన్నగనట్టు నాకైతే పాస్టర్ గారు నిజంగా ఇష్టం లేదు పాస్టర్ గారు. కానీ ఏమైందట పాస్టర్ గారు? నిజంగా ఇష్టం లేదు పాస్టర్ గారు, కానీ వాళ్ళు బలవంతం చేస్తే వెళ్ళాను పాస్టర్ గారు. అంతేనండి. ఏమన్నా ప్రశ్న అడిగినా? ప్రతి ఆదివారం చర్చికి వచ్చే వాళ్ళకి 1వ తారీఖున పాస్టర్ గారు కేజీ బంగారం ఇస్తాను అన్నాను అనుకోండి, ఎవరైనా బలవంతం చేస్తే వెళ్తారా? అటు వెళ్తారా? బలవంతంగా లాక్కెళ్ళేవాడు బయట. ఆయన ఒక తోడు తోసేసి ఇటు వస్తారు. ఎందుకని? వాక్యం కనబడదు. ఏం కనబడుతుందట? మనసులో ఏమొస్తుందటండి? ఏంటో పాస్టర్ గారు అస్సలు మీరు చెప్పిన కాడి నుంచి అస్సలు నిద్ర రావటం లేదు పాస్టర్ గారు. అంటే మీరు చెప్పే వాక్యం గుర్తు రావటం లేదు, కానీ బంగారమే గుర్తు వస్తుంది పాస్టర్ గారు. ఏం గుర్తు వస్తుందట? వాక్యం గుర్తు రావటంలే, ప్రార్థన గుర్తు రావటంలే కదండి. నీవు గట్టివాడివైతే ఏం చేస్తాడు సాతానుడు అంటున్నా? ఆయన పని ఆయన చేయని, నీ పని నువ్వు చేయి. నీ పని నువ్వు చేయటం లేదుగా. నువ్వు గట్టి ప్రార్థనాపరుడు అయితే యోసేపు జయించలేదా కదండి? యోబు జయించలేదా? చాలామంది జయించారు బైబిల్ గ్రంథంలో. ఎందుకు మనం జయించలేకపోతున్నాం? పాపాన్ని పడిపోతున్నాం, సాతాను మీద నిందేస్తున్నాం. బైబిల్లో అలా ఎవరెవరు వాళ్ళు పడిపోలేదా అని వాళ్ళని ఉదాహరణ చూపిస్తాం. నిలబడిన వాళ్ళు చూపించాం మనం, గెలిచిన వాళ్ళు చూపించాం మనం. అర్థమవుతుందా? జాగ్రత్త. వాక్యములు ఫస్ట్ వన్ ఏంటట? డిఫీట్ సిన్. పాపము చాలా ప్రమాదకరమైన వ్యాధి, చాలా ఘోరమైన వ్యాధి. దాన్ని కానీ జయించలేకపోతే మన జీవితాలు ఏమవుతాయటండి? నాశనం అయిపోతాయి. రెండవ విషయం మనం చూద్దాం. చూడండి, రెండవ విషయం. ఓకే, పేతురు రాసిన మొదటి పత్రిక మనం చదివింది 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. verse 11. The first book of Peter chapter 2 verse 11. ఓకే, ప్రియులారా మీరు
పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు అంటే శరీర ఆశలను విసర్జించి అంటే ఏంటంటే డిఫీట్ ఫ్లెష్లీ లస్. శరీర సంబంధమైన ఆశలను మీరు జయించండి. మనిషి ఎక్కడ ఓడిపోతున్నాడటండి? పెద్దలని సామెత ఏంటి తెలుసా అండి? మనిషి అటువంటి లోకమంతా జయిస్తాడట, మనసునే జయించలేడట. మనసుని జయించడం చాలా కష్టం. పట్టుదల ఉంటే దాన్ని కూడా జయించొచ్చే. ఇక్కడ పేతురు అంటున్న మాట ఏమిటంటే శరీర సంబంధమైన ఆశలను కోరికలను మీరు జయించండి అంటున్నాడు. అన్ని కలిసి మనం ఎక్కడ ఓడిపోతాం? అక్కడే ఓడిపోతాం, అక్కడే ఓడిపోతాం. చాలామంది ఈ రోజుల్లో పడిపోవటం అదేనండి, శరీర సంబంధమైన వాటి దగ్గరే పడిపోతాను. మీకు మంచి ఉదాహరణ చెప్పనా? అవ్వ ఏ కోరిక? అది తినాలనే కోరిక, శరీర సంబంధమైన ఆ కోరిక కదండి. ఈటింగ్ స్టమక్ ఫుల్ ఈజ్ నాట్ ఎ సిన్, బట్ ఈటింగ్ టూ మచ్ ఈజ్ అ సిన్ ఇన్ ద బైబుల్. Gluttonism is one of the sins in the Bible. పాపము ఏదో తెలుసండి, కడుపు నిండా తినాలి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. వారి కడుపే వారికి దేవుడేను. అందుకే ఏమవుతున్నాయటండి? దే ఆర్ కమింగ్ లైక్ దిస్. తిండి బతుతనం ఏంటట? పాపము. అప్పుడే తింటారా? మా పిల్లడు ఏం తినలేదు అయ్యగారు, నన్ను అప్పుడే తిన్నాడు కదండి, ఇప్పుడు 5 నిమిషాల క్రితమా. అసలు పిల్లడు ఎలాగైపోతున్నాడు ఏంటండి? సన్నబడిపోతున్నాడు అయ్యగారు. ఆడప్పుడికి 5 సంవత్సరాలకే ఆయన 500 కేజీలు ఉన్నాడు. మళ్ళీ ఏమవుతున్నాడంటే పిల్లడు ఈ మధ్యన అస్సలు తింటాం లేదు అయ్యగారు. రోజుకేంటో తాగరా అంటే 3 లీటర్ల పాలే తాగుతున్నాడు. ఎన్ని లీటర్ల పాలు తాగుతున్నాడు అంటే 3 లీటర్ల పాలే తాగుతున్నాడు అయ్యగారు. ఏంటో అంతకుముందు అయితే 6-7 తాగేవాడు. ఎలా పెంచుతున్నాం మనం అసహ్యంగా కదండి. శరీర సంబంధమైనవి ఏంటంటే వాటిని మనము జయించలేకపోతున్నాం కదండి. పండే కదా పాస్టర్ గారు అంటే ఆ పండే బయటికి గెంటేసింది కదండి. ఆ పండే ఎక్కడ గెంటిందట? ఏదైనా తోటలోని చాదమనవ నిద్రను కూడా బయటికి గెంటేసింది. అది తినకపోతే అన్ని పళ్ళు ఉన్నాయి కదా, దాని వైపే చూసి దాని దగ్గరికే వెళ్ళి దాన్నే తిని దేవుడిచ్చిన ఆశీర్వాదకరమైన తోటని ఏం చేసుకున్నట్టు మీరు పోగొట్టుకున్నారు. అర్థమవుతుందా? అది తింటమే కదండి. వాక్యంలో ఉంది, వారి కడుపే వారికి దేవుడు ఆయన. మా సన్ని అంటున్నాడు, ఇంక వాళ్ళకి ఎందుకు పులి పెట్టలే డాడీ, వాళ్ళదే పులి పెట్టలేక తయారైపోయింది కాదు. చూడండి, ఇటు చూడండి, అందరు ఇటు చూడాలి. వాక్యం వాళ్ళదే ఇలా పులి పెట్టలేక తయారైంది. ఇక్కడ పెట్టి ఇలా పెట్టాడు. ఇంకా ఎందుకండి ఇలా పెట్టి వాక్యం చదువుతున్నాడు. బైబిల్ని ఎక్కడ పెట్టి? ఎందుకు? నేను వాళ్ళని కించపరచడం లేదు, కానీ ఏంటి మన శరీరాన్ని మన కంట్రోల్లో మనం పెట్టుకోగలుగుతున్నామా? కానీ మన శరీరాన్ని మన కంట్రోల్లో మనము పెట్టుకోగలగాలి. అంటే ఏంటట? మన శరీరాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోలేకపోతే మనం ఏంటంటే ఏమి కూడా ప్రభువుకి ఇష్టకరంగా ఉండలేము. అందుకనే ఇక్కడ వాక్యములు పేతురు అంటున్న మాట ఏమిటంటే ఏమనుందటండి? డిఫీట్ ఫ్లెష్లీ లస్. అనేక రకాల కోరికలు శరీరానికి వస్తూ ఉంటాయి, ఆశలు వస్తూ ఉంటాయి. వాటిని ఏం చేయాలంటే మనము జయించగలగాలి. ఎలా జయించగలుగుతాం? ప్రార్థనా పూర్వకంగా జయించాలి కదా. అసలు మనం ప్రార్థన చేస్తేనేగా జయించడానికి. రోజుకి 1 గంట చేయలేము కదండి, రోజుకి 50 నిమిషాలు చేయలేము, 40 నిమిషాలు చేయలేము. కొంతమంది అసలు ప్రార్థనే చేయరు. ఆదివారం ఒక్కటి మాత్రం దేవుని సన్నిధికి వస్తున్నారు. క్రైస్తవుడు ఎప్పుడెప్పుడు ఎల్లప్పుడూ అప్పుడప్పుడా? ఎప్పుడెప్పుడు అట్టండి? ఎల్లప్పుడు కూడా ఎలా ఉండాలి? ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ఎందుకంటే సాతానుడు ఏదో ఒక రూపంలో నేను పడగొట్టాలని. తిండి తినటం కూడా పాపం నా పాస్టర్ గారు అంటే బైబిల్ అలాగే చెప్తుంది. మితిమీరి తినటం,
కడుపు నిండా తినటం కాదు, మితిమీరి తినటం ఏంటట? పాపము. అందుకే వారి కడుపే వారికి దేవుడు. ఇప్పుడు తిన్నారా? మధ్యాహ్నానికి ఏం తినాలా ఏంటని మళ్ళీ ఆలోచిస్తూనే అంటారు. ఓకే. కాబట్టి మూడవ విషయం మనం చూద్దాం. మూడవ విషయం చూద్దామా? ఓకే. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ద ఫస్ట్ ఎపిసిల్ ఆఫ్ సెయింట్ జాన్ చాప్టర్ 2 verse 16. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడము. దేన్ని జయించాలి మీరు? చెప్పాలి. దేన్ని జయించాలి? ద లస్ట్ ఆఫ్ ఐస్. లస్ట్ ఆఫ్ ఏంటట? రెండోది ఫ్లెష్. మూడోది ప్రైడ్, అహంకారం, గర్వం. ఏమంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అంటే గొప్పలు. వీటిని మనం జయించగలుగుతున్నామా? డిఫీట్ 3 things. 3 విషయాలు ఏంటట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. 3వ డి ఏంటట? వీటిని మనం జయించాలి. మనిషి ఎక్కడ కూడా ఓడిపోతున్నాడు, ఎక్కడో ఒక చోట. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? అది చాలాసార్లు మనల్ని ఏం ఆకర్షిస్తాయి? టీవీలో వచ్చే వాక్యాలు కాదు, టీవీలో వచ్చే సీరియల్స్. అంతేనా? అవే మనల్ని ఎక్కువగా ఆకర్షిస్తాయి. బైబిల్ గురించి, బైబిల్లోని ఎవరైనా ఫలానోళ్ళ పేరు చెప్పండి అంటే చెప్పలేకపోతున్నాం. వాళ్ళ పేర్లన్నీ కూడా మనం చెప్పగలుగుతున్నాం. ఏ కారణం? బైబిల్ని మనం సరిగా చదవటం లేదు, బైబిల్ మీద మనకి ధ్యాస లేదు, ప్రార్థన జీవితమో లేదు. అందుకని మానవుడు ఎక్కడో వచ్చట క్రైస్తవుడు అటువంటి ఓడిపోతూ ఉన్నాడు. జయ జీవితము క్రైస్తవునికి ఉండటమో లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది ఏంటట? 16 వచనం ఏం చదివా మనం? లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. అద్భుతందని ఈ రోజుల్లో నేత్రాశ అంటే ఏంటట? అసలు ఆ మొబైల్ పట్టుకుంటే, సెల్ ఫోన్ పట్టుకుంటేనండి ఎదర కారు వస్తుందో, బండి వస్తుందో చూడటం లేదు. ఆ బండి వచ్చి వీళ్ళు గుద్దటం కాదు, వీళ్ళు దాన్ని గుద్దుతున్నారు. దేన్ని చూసుకుంటూ వెళ్తున్నారు? అంతే. ఎటు తీసుకెళ్ళిపోయిందట? అందుకనే అది సెల్ అంటే ఏంటి? ఒక గదిలోకి తీసుకెళ్ళిపోతుంది. అది గుద్దాక వేరే చోటకి వెళ్ళిపోతున్నాం మనం. దానికి ఇచ్చిన టైం బైబిల్ని ఇప్పుడు చదివేమండి. సెల్కి 2-3 గంటలు సమయం ఇస్తాం సెల్ చూడడానికి. 2-3 గంటలు ఎప్పుడైనా బైబిల్ చదివేవా? వాక్యాలు ఎన్ని నేర్చుకున్నావు నువ్వు చూడకుండా? ఏం నేర్చుకుంటున్నాం మనం? దాన్ని జయించలేకపోతున్నాం మనం. శరీర సంబంధమైన ఏంటట? కోరికలు కదండి. అది మాట్లాడితే ఎక్కడేమి ఏం దొరుకుద్దో తినడానికి అది మాత్రమే మనకి అడ్రస్తో సహా చెప్తాం. పాస్టర్ గారు గబుక్కుని యోవేలు గ్రంథం తీయండి అంటే తెగ ఎత్తుకుతాం. ఎందుకని దొరికి సాగు. ఆదికాండం త్వరగా దొరికింది, ప్రకటన గ్రంథం త్వరగా దొరికింది కదండి. యోవేలు గ్రంథం ఏమో అమ్మ ఇది ఎక్కడుందని ఈ కంగారులోని క్రొత్త నిబంధన గ్రంథంలో ఎదుగుతున్నాం, అది దొరకదు. నీవు చదివితే కదా, రోజు బైబిల్ చదువుతుంటే యోవేలు గ్రంథం ఎక్కడుందో మనకు తెలుస్తుంది. అంతేనా? చాలా బాధాకరమైన విషయం. మనిషి ముఖ్యంగా క్రైస్తవుడు ఏంటిని జయించలేకపోతున్నాడట? శరీరాశ, నేత్రాశ, జీవపుడము అంటే గొప్పలు. పొలవమని మన గురించి మనం గొప్పలు చెప్పుకోవటం, మనలో ఉన్న క్రీస్తు గురించి, క్రీస్తు గొప్పతనం గురించి మనం లోకానికి తెలియచేయటం లేదు. అందుకని ఈ రోజుల్లో చాలా మందికి యేసు ప్రభు ఎవరో తెలియకపోవటానికి కారణం. నువ్వు చెబితే వాళ్ళకి తెలుస్తుంది.
అంతేనండి, అంతేనా? మరి చెబితే కదా నోరు తెలిసి ఎప్పుడు మన గురించి మనమే చెప్పుకుంటుంటే, మనలో ఉన్న యేసు ప్రభు గురించి చెప్పకపోతే యేసు గురించి ఎవరికి, ప్రభు రాకడ ఇప్పుడు మనకు తెలియదు. రాకముందుగానే దేవుడు మనందరికి ఇచ్చిన బాధ్యత ఏంటంటే యేసు ఎవరో లోకానికి మనము చెప్పాలి. కాబట్టి 3 విషయాలు. 1, డిఫీట్ సిన్, పాపాన్ని జయించు. యోసేపు జయించాడు. 2వది డిఫీట్ ఫ్లెష్లీ లస్ట్, శరీర సంబంధమైన ఆశలను, కోరికలను జయించు. 3వది డిఫీట్ 3 things. Number 1, eyes, flesh and pride. అర్థమైందండి? నేత్రాశ. ఓకే, ద లస్ట్ ఆఫ్ ఐస్, లస్ట్ ఆఫ్ ఫ్లెష్ అండ్ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్. శరీర సంబంధమైన గర్వం, గొప్పతనాన్ని మనం జయించగలగాలి. అది జయించలేకపోతున్నాం. ఎందుకంటే శరీర సంబంధమైన పనులు పడి మనం ఆత్మ సంబంధమైన వాటిని మర్చిపోతున్నాం. సాతానుడు తెలివిగా శరీర సంబంధమైన బిజీలో పెట్టి ఆత్మ సంబంధమైన ప్రార్థనా జీవితాన్ని మనకు రాకుండా, మన ఆలోచన అటు ఎల్లనివ్వకుండా ఏం చేస్తున్నాడట, ఆప్ చేస్తున్నాడు. ఇక నేను ముగిస్తున్నాను. చివరిగా చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను love not this world. God is not saying don't live in this world. Okay, live in this world but don't love this world. ఈ లోకంలో ఉండు, ఈ లోకాన్ని నువ్వు ప్రేమ వద్దు. ఈ లోకాన్ని నువ్వు ప్రేమించవచ్చు. లవ్ నాట్ దిస్ వరల్డ్, ఈ లోకాన్ని ప్రేమించదు. ఎందుకంటే ఇందాక మనం చూసాం, లోకంలో ఉన్నదంతా శరీరాశ కదా. ఏది ఆ తర్వాత వచ్చినవి? లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడము. లోకాన్ని ప్రేమిస్తున్నామంటే మనం దేన్ని ప్రేమిస్తున్నాం? ఆ మూడింటిని కూడా ప్రేమిస్తాం. లోకంలో ఉండు, లోకాన్ని ప్రేమించొద్దు అన్నాడని దేవుడని ఎక్కడికో వెళ్ళిపోవద్దు. ఎక్కడికి వెళ్తాం? 2 స్థలాలు ఈ లోకం విడిస్తే. ఒకటి అది, ఒకటి పరలోకం. లోకంలో ఉండి కానీ లోకంలో ఉన్న వాటికి ప్రాధాన్యత ఇవ్వద్దు. దేవుని బిడ్డవైతే నీవు దేవుని వాటికి ఏంటంటే ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి. నీవు ఇస్తున్న ప్రాధాన్యతను అనేక మంది చూసి ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు రక్షకుడు అని మన దగ్గరికి రావాలి. అర్థమవుతుందా? కాబట్టి క్రైస్తవునిగా మన బాధ్యత ఏంటి? దేవునికి ఏమైతే ఆటంకకరమో, రక్షణకు ఏవైతే ఆటంకకరమో, పరిశుద్ధతకు ఏవైతే ఆటంకకరమో, ఆత్మీయ జీవితానికి ఏవైతే ఆటంకకరమో వాటిలన్నిటిని కూడా జయించుట. మన అంశం ఏంటంటే డిఫీట్, జయించుట. వీటిని మనం జయిస్తే నిజంగా దేవుడు మనలను, మన బిడ్డలను ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలుగా మనం వీటిలన్నిటిని జయించి ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడా మీకు వందనాలు. వాక్యమైన బిడ్డలందరికీ కూడా ఏదైనా ఈ లోక సంబంధమైన శోధనలో ఉంటే వాటిని జయించే శక్తి బిడ్డలకు దయచేయమని క్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా ఎవరైనా మా యొక్క చర్చ్ యూట్యూబ్ ఛానల్ గ్రేస్ బాప్టిస్ట్ చర్చ్ మచిలీపట్నం, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.